వెల్కమ్ టు యూటీవీ. మేనేజింగ్ డైరెక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరికొన్ని వివరాలు మనం ఈరోజు తెలుసుకుందాం. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. హాయ్ అండి. ఇంజనీరింగ్ కోర్స్ చదవాలనుకునే ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఎక్కువగా ఢిల్లీ యూనివర్సిటీస్లో చదవడానికి ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు. అలాగే ఇప్పుడు ఢిల్లీ పరంగా చూసుకుంటే ఎన్సీఆర్ రీజన్కే ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇండస్ట్రీస్ పరంగా కూడా ఎంతో డెవలప్ అయింది. అందుకే మన రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఎక్కువగా ఢిల్లీ వెళ్ళి అక్కడ యూనివర్సిటీస్లో చదువుకొని మంచిగా ఉద్యోగాలు తెచ్చుకోవాలని కోరుకుంటూ ఉంటారు. అందులో ఢిల్లీలో టాప్ మోస్ట్ యూనివర్సిటీ అయిన జీడీ గోయంకా యూనివర్సిటీ గురించి, అలాగే జీడీ గోయంకా యూనివర్సిటీలో ఉన్న ఫెసిలిటీస్ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సార్, ఢిల్లీ అనగానే జీడీ గోయంకా యూనివర్సిటీ టాప్లో ఉంటుంది. జీడీ గోయంకా యూనివర్సిటీ యొక్క యూఎస్పీ ఎలా ఉంటుంది సార్? మనకు సౌత్ ఇండియాలో చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. సౌత్ ఇండియా తీసుకుంటే కనుక విఐటి, అమృత, ఎస్ఆర్ఎం ఇలాంటి యూనివర్సిటీస్ అనేది మనం ఎక్కువగా పాపులర్గా వింటూ ఉంటాం. ఇవి సౌత్ వరకు పాపులర్ అండి. వెన్ ఇట్ కమ్స్ టు నార్త్ ఇండియన్ యూనివర్సిటీస్, అక్కడ ఎలాగైతే మనకు విఐటి, అమృత, ఎస్ఆర్ఎం లాంటి యూనివర్సిటీస్ ఉన్నాయో మన జీడీ గోయంకా యూనివర్సిటీకి అదే పాపులారిటీ ఉందండి. బట్ సౌత్ నుండి కూడా మన స్టూడెంట్స్ కొంతమంది ప్రతి ఇయర్ కాంపీట్ అవుతూ జీడీ గోయంకాలో అడ్మిషన్స్ అనేది తీసుకుంటూనే ఉన్నారు. బట్ ఇక్కడ ఇంటేక్ తీసుకుంటే జీడీ గోయంకా యూనివర్సిటీలో చాలా తక్కువ ఉంటుందండి. కంప్లీట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ స్పెషలైజేషన్స్తో పాటు కలిపి మన కోర్ సిఎస్సి తీసుకున్న 480 మాత్రమే మనకు జీడీ గోయంకాలో ఇంటేక్ ఉంటుంది. వేరాజ్ మన సౌత్లో ఉన్న యూనివర్సిటీస్ ఏంటంటే డీమ్డ్ యూనివర్సిటీస్ అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్కు ఇంటేక్ పరంగా రిస్ట్రిక్షన్స్ అంటూ ఏమీ ఉండవండి. సో మనం ఏ యూనివర్సిటీ తీసుకున్నా కూడా ఆల్మోస్ట్ 5000 అబోనే ఇంటేక్ అనేది కెపాసిటీ ఉంటుంది. స్టూడెంట్స్ని రిక్రూట్ చేసుకుంటూ ఉంటారు అనమాట, అడ్మిషన్స్ తీసుకుంటూ ఉంటారు. బట్ ఇక్కడ మనకు ఉండేది 480 ఇంటేక్ ఉంటుంది. అండ్ ఈ అకాడమిక్ ఇయర్ నుండి 2024-25 అకాడమిక్ ఇయర్ నుండి పర్టికులర్గా స్టూడెంట్స్ వచ్చేసరికి సెగ్రిగేషన్ అనేది చేయడం జరుగుతుందండి. సో ఇప్పుడు మనం ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఉంటారండి యూనివర్సిటీలో. ఆల్మోస్ట్ 40+ కంట్రీస్ నుండి, లైక్ జపాన్, వియత్నాం అవ్వచ్చు, ఈవెన్ ఆఫ్రికన్ కంట్రీస్ నుండి అవ్వచ్చు, కొన్ని యూరోపియన్ కంట్రీస్ నుండి కూడా గ్లోబల్ ఇమ్మర్షన్ అండ్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ద్వారా కూడా ఎంతోమంది ఫారిన్ స్టూడెంట్స్ కూడా మన దగ్గర ఉంటారనమాట. అలా 40+ కంట్రీస్ నుండి 150 స్టూడెంట్స్ బీటెక్ ప్రోగ్రాంలో ఉంటే 160 స్టూడెంట్స్ వచ్చేసరికి మన సౌత్ అంటే ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టేట్స్ నుండి పర్టికులర్గా స్టూడెంట్స్ బీటెక్ ప్రోగ్రాంలో ఉంటారు. అండ్ 170 స్టూడెంట్స్ వచ్చేసరికి నార్త్ ఇండియా నుండి, రెస్ట్ ఆఫ్ ది నార్త్ ఈస్ట్ అవ్వచ్చు, నార్థన్ పార్ట్ నుండి అవ్వచ్చు స్టూడెంట్స్ అనేది ఉంటారు. ఇలా 480 సీట్స్ అనేది సెగ్రిగేట్ చేసి కేటాయించడం జరుగుతుందన్నమాట. అది ఎంటైర్ ఇండియన్ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఇలా 480 మాత్రమే ఇంటేక్ ఉంటుంది. అండ్ అడ్మిషన్స్ అనేది మనకు జీడీ గోయంకా యూనివర్సిటీలో ఎవ్రీ ఇయర్ హార్డ్లీ ఏప్రిల్ ఎండింగ్ వచ్చేసరికి మన దగ్గర సీట్స్ ఫిల్అప్ అయిపోతాయండి. బట్ వేరే మనము జనరల్గా మన సౌత్ స్టూడెంట్స్ది, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రీజియన్ నుండి స్టూడెంట్స్ ఏ విధంగా ఉంటారంటే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయేసరికి మేబీ March 15th ఆర్ మార్చ్ ఎండింగ్ అవుతుంది. అలాగే రిజల్ట్ వచ్చేసరికి ఏప్రిల్ ఎండింగ్ అవుతుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత స్టూడెంట్స్ అప్పుడు అడ్మిషన్ కోసం అనేది ఆలోచిస్తూ ఉంటారు. బట్ ఇక్కడ ఏప్రిల్ ఎండింగ్ వచ్చేసరికి మన దగ్గర యూనివర్సిటీలో కంప్లీట్ 480 సీట్స్ అనేది ఫిల్అప్ అవ్వడం జరుగుతుంది. సో యూఎస్పీ విషయానికి వస్తే కనుక జీడీ గోయంకా యూనివర్సిటీ యూఎస్పీస్ వచ్చేసరికి మెయిన్గా డ్యూయల్ స్పెషలైజేషన్ అనేది మన దగ్గర ఉంటుందండి. సో మనము ఎంటైర్ ఇండియాలో ఏ యూనివర్సిటీ కూడా యాజ్ ఆఫ్ నౌ డ్యూయల్ స్పెషలైజేషన్ అనేది ఆఫర్ చేయట్లేదు. సో డ్యూయల్ స్పెషలైజేషన్లో కూడా 3 సినారియోస్ ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్, స్టూడెంట్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో అందరికీ తెలిసిందే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఒకటి, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, ఈ 3 స్పెషలైజేషన్స్కు హ్యూజ్ క్రేజ్ అనేది ఉంది ప్రస్తుతం అయితే. సో స్టూడెంట్స్కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా వరకు అయితే ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా డేటా సైన్స్కి అనేది కాంపీట్ అవుతూ ఉంటారు, అడ్మిషన్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. బట్ స్టూడెంట్కు వాస్తవంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి, అండ్ 4 years తర్వాత ఎక్కడ ఏ కంపెనీస్లో ప్లేస్ అవుతాం, ఏ ప్లాట్ఫామ్ మీద జాబ్ చేయాల్సి ఉంటుందనేది చాలా వరకు తెలియదు అనమాట. సో అలాంటి స్టూడెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకున్నారనుకోండి, వాళ్ళు ఫస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాతనో లేదా సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిన తర్వాతనో దాంట్లో ప్రోగ్రామింగ్ పార్ట్ ఎక్కువ ఉంది, కోడింగ్ ఎక్కువ ఉంది, సో మేము చదవాలంటే కొంచెం టఫ్ అనిపిస్తుంది అనుకున్న స్టూడెంట్స్ మన దగ్గర ఎయిదర్ సెకండ్ ఇయర్ ఆర్ థర్డ్ ఇయర్లో వాళ్ళు స్లైడింగ్ అనేది చేసుకోవచ్చు. స్పెషలైజేషన్ అంటే ఆర్టిఫిషియల్ తీసుకున్న స్టూడెంట్ వచ్చేసరికి సెకండ్ ఇయర్లోనూ థర్డ్ ఇయర్లోనూ వాళ్ళు డేటా సైన్స్ కానివ్వండి, మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ కానివ్వండి, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కానివ్వండి, ఇలాంటి స్పెషలైజేషన్స్కు స్లైడ్ అవ్వచ్చు. ఇది ఒక సినారియో అయితే ఇంకొక సెకండ్ సినారియో కూడా ఉంటుందండి. స్టూడెంట్స్ ఇవాళ డిమాండ్ ఉందనేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సో లేదా డేటా సైన్సో తీసుకుంటారు. 2 years తర్వాత మేబీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు అంత డిమాండ్ లేకపోవచ్చు. సో డిమాండ్ లేని సినారియోలో కూడా స్టూడెంట్ థర్డ్ ఇయర్లో ఒకవేళ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఇంజనీరింగ్ అనేది డిమాండ్ ఉందనుకోండి,
ఆ టైంలో కూడా ఇంకొక అదర్ స్పెషలైజేషన్కి అనేది థర్డ్ ఇయర్లో స్టూడెంట్ అనేది చేంజ్ అవ్వడానికి స్లైడ్ అవ్వడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. అండ్ దీంతోపాటు మన దగ్గర ఇంకొక థర్డ్ సినారియో ఏంటంటే కొంతమంది స్టూడెంట్స్కు 2 స్పెషలైజేషన్స్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయాలనేసి కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు, డేటా సైన్స్ కూడా డిమాండ్ ఉంది కదా అనేసి ఆ స్పెషలైజేషన్ కూడా తీసుకోవాలనుకునే స్టూడెంట్స్ ఉండనే ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో పాటు డేటా సైన్స్ అనే స్పెషలైజేషన్ కూడా తీసుకోవచ్చు. దీన్నే మనం డ్యూయల్ స్పెషలైజేషన్ అంటాము. సో స్టూడెంట్స్కి ఏంటంటే అడిషనల్గా ఒక 1 or 2 సబ్జెక్ట్స్ అనేది ఎవ్రీ సెమిస్టర్ పెరగొచ్చు. బట్ దీనివల్ల ఏంటంటే డెఫినెట్గా ఫ్యూచర్లో స్టూడెంట్కు డ్యూయల్ స్పెషలైజేషన్ ఉండటం వల్ల వాళ్ళు మల్టిపుల్ వేస్లో ప్లేస్మెంట్ పరంగా వాళ్ళకు డెఫినెట్గా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి. సో డ్యూయల్ స్పెషలైజేషన్ మన దగ్గర ఒక అడ్వాంటేజ్ అవుతే, సెకండ్ వన్ ఇక్కడ ఇంకొక పారామీటర్ వచ్చేసరికి మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి. సో 480 సీట్స్ కంటే మన దగ్గర ఆల్మోస్ట్ 2000 స్టూడెంట్స్కి అడ్మిషన్ ఇచ్చినా కూడా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది యూనివర్సిటీ ఉంటుంది. బట్ ఇంటేక్ పరంగా మనం క్వాలిటీ మెయింటైన్ చేయడానికి 480 సీట్స్ మాత్రమే తీసుకుంటాం. సో గ్రేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది యూనివర్సిటీలో ఉంటుందండి. క్యాంపస్ హాస్టల్ కూడా ఉంటుంది. హాస్టల్లో కూడా స్టూడెంట్స్కు లావిష్ ఫెసిలిటీస్ అనేది ఉంటాయి. సో డెఫినెట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగున్నప్పుడే స్టూడెంట్కు ఒక స్టెప్ అనేది ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళకి ఎడ్యుకేషన్ వైపు ఇంట్రెస్ట్ రావడానికి ఉంటుంది. ఓల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది మన దగ్గర ఉంటుందండి. అండ్ కంప్లీట్ మనకు కాలేజ్ దగ్గర నుండి హాస్టల్స్ వరకు టోటల్ సెంట్రల్ ఏసీ క్యాంపస్ అండి. నాన్ ఏసీ అనే కాన్సెప్ట్ అనేదే ఉండదన్నమాట. అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు స్టూడెంట్కు డెఫినెట్గా మంచి స్కిల్ రావాలి అంటే కనుక ఒక మంచి కరికులం ఉండాలి. దాంతోపాటు డెఫినెట్గా ఫ్యాకల్టీ బాగుండాలి. ఫ్యాకల్టీతో పాటు మనకు ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ కూడా ఉండాలి. అంటే ఫ్యాకల్టీలో కూడా మనకు సీనియర్ ఫ్యాకల్టీ ఉండొచ్చండి, అకాడమిషియన్స్ కావాలి 50% వాళ్ళు ఉంటే, 50% డెఫినెట్గా లేటెస్ట్ టెక్నాలజీ మీద ట్రైన్ అయిన వాళ్ళు మనకు ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ కూడా డెఫినెట్గా యూనివర్సిటీలో యంగ్ ప్రొఫెసర్స్ కూడా ఉండాలన్నమాట. ఈ మిక్చర్ అనేది మన జీడీ గోయింకా యూనివర్సిటీ అనేది ఫాలో అవుతుందండి. అండ్ కరికులం తీసుకుంటే పేరుకు చాలా యూనివర్సిటీస్ వచ్చేసి మేము ప్రాక్టికల్గా లేదా టెక్నికల్గా మేము అప్డేట్ అయి ఉన్నామనేసి చాలా వరకు యూనివర్సిటీస్ అంటూ ఉంటారు. కానీ మీరు ఏదైనా యూనివర్సిటీకి వెళ్ళి వాళ్ళ లైబ్రరీ కానివ్వండి లేదా చదువుతున్న స్టూడెంట్స్ని ఎంక్వైరీ చేస్తే బట్ స్టిల్ ఎప్పటిదో అవుట్డేటెడ్ కరికులం ఉంటుందండి. దీనికి ఒక ఎగ్జాంపుల్ కూడా నేను చెప్తాను. సో ఇప్పుడు ఒక 15-20 ఇయర్స్ బిఫోర్, నేను బీటెక్ చేస్తున్న టైంలో ఒక 20 ఇయర్స్ బిఫోర్ తీసుకుంటే కనుక ల్యాండ్ ఫోన్స్ ఉండేటివి. మేము ఆ టైంలో ల్యాండ్ ఫోన్స్ గురించి మేము ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్గా వాటిల్లో ల్యాండ్ ఫోన్స్లో యూజ్ చేసే టెక్నాలజీ, వాటిల్లో ఉన్న మదర్ బోర్డ్స్ అవ్వచ్చు, ఆ టైంలో కమ్యూనికేషన్కు కావాల్సిన టెక్నిక్స్ మీదనే ఎడ్యుకేషన్ ఉండేది. ఇవాళ స్మార్ట్ ఫోన్స్ వచ్చాయి. సో స్మార్ట్ ఫోన్స్ వచ్చిన టైంలో కూడా స్టూడెంట్స్కు స్టిల్ బేసిక్స్ అనేది ల్యాండ్ ఫోన్స్ గురించి, వాటిల్లో యూజ్ చేసే టెక్నాలజీ గురించే ఇంకా మనకి ఇక్కడ బుక్స్ రూపంలో ఉంటుంది. సో ఇండస్ట్రీస్ వర్క్ చేసే ప్లాట్ఫామ్ అనేది కంప్లీట్ డిఫరెంట్, చాలా అడ్వాన్స్డ్గా, అంటే ఎవ్రీ 3 మంత్స్కు టెక్నాలజీ అనేది గ్రో అవుతూనే ఉంది. సో గ్రో అవుతున్న దానికి అనుగుణంగా డెఫినెట్గా మన సిలబస్ కూడా అప్డేట్ అవ్వాలండి. ఇక్కడ జీడీ గోయింకా యూనివర్సిటీలో ఎవ్రీ సెమిస్టర్ అనేది కంపల్సరీ మనది సిలబస్ అనేది అప్డేట్ అవుతూనే ఉంటుందండి. అండ్ ఆల్మోస్ట్ ఆల్ స్పెషలైజేషన్స్ మన దగ్గర, అది సిఎస్సిలో అవ్వచ్చు, ఈసీఈ, ట్రిప్లీ, అలాగే మెకానికల్, సివిల్, ఏరోస్పేస్ లాంటి బ్రాంచెస్లో కూడా మనము స్పెషలైజేషన్స్ విత్ ఇండస్ట్రీ కొలాబరేషన్స్ అనేది రన్ చేస్తూ ఉంటామన్నమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇండస్ట్రీస్ వాళ్ళు ఫాలో అయ్యే టెక్నాలజీ గురించి ఇక్కడ ఈ యూనివర్సిటీకి వచ్చేసి గైడెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం సిలబస్ అనేది ఎవ్రీ సెమిస్టర్ అనేది మోడిఫై చేయడం జరుగుతూ ఉందన్నమాట. అండ్ దీంతోపాటు మన దగ్గర స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్ ఎప్పటి నుండో రన్ చేస్తున్నాం. ఇప్పుడైతే మనకు సౌత్లో ఈ 3 to 4 ఇయర్స్ నుండి స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్కు క్రేజ్ పెరిగింది. ఇంతకుముందు ప్లెయిన్ కోర్సెస్ ఉండేటివి, అంటే సిఎస్సి తీసుకుంటే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఉండేది, ఈసీ ఉండేది, ట్రిప్లీ, మెకానికల్, సివిల్, ఇట్లా కోర్ బ్రాంచెస్ మాత్రమే ఉండేటివి. బట్ ఇప్పుడు సౌత్లో అంటే ఈ స్పెషలైజేషన్స్ అనేది ఈ 3-4 ఇయర్స్లో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అవ్వచ్చు, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ ఇలాంటి స్పెషలైజేషన్స్ వచ్చాయి. బట్ మన జీడీ గోయింకా యూనివర్సిటీలో మనము లాంగ్ బ్యాక్ నుండే ఈ స్పెషలైజేషన్ ప్రోగ్రామ్స్ అనేది రన్ చేస్తున్నాం. సిఎస్సి తీసుకుంటే మన దగ్గర సిఎస్సిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ ఉంది, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఈ 3 స్పెషలైజేషన్స్ ఐబిఎంతో కొలాబరేట్ అయి రన్ చేస్తున్నామండి ప్రోగ్రామ్ అనేది. అలాగే సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ ఇంజనీరింగ్ అనేది క్యాల్వియం కంపెనీతో కొలాబరేట్ అయి రన్ చేస్తున్నాం. సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అలాగే దాంతోపాటు హార్డ్వేర్ అండ్ నెట్వర్కింగ్ ఇంజనీరింగ్ అనే ఒక స్పెషలైజేషన్ అనేది ఎస్టీఎల్ గ్లోబల్ అకాడమీతో కొలాబరేట్ అయి రన్ చేస్తున్నాం. అలాగే ఈసీలో మనకు ఎలక్ట్రికల్ వెహికల్ టెక్నాలజీ అవ్వచ్చు, ఐఓటీ ఇలాంటి స్పెషలైజేషన్స్ ఆఫర్ చేస్తున్నాం. ఈవెన్ బయోమెడికల్ ఇంజనీరింగ్ కూడా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో ఒక స్పెషలైజేషన్ ఉంది. ఈ స్పెషలైజేషన్స్ అన్నీ కూడా మనము బాష్ కంపెనీ తోటి కొలాబరేట్ అయి రన్ చేస్తున్నాం. అండ్ మెకానికల్లో వచ్చేసరికి మనకు పవర్
పవర్ ఇంజనీరింగ్ అనే స్పెషలైజేషన్ ఉందండి. అండ్ ఇది కూడా మనము ఎల్ఎన్టీతో కొలాబరేట్ అయి రన్ చేస్తున్నాం. సివిల్లో తీసుకుంటే కనుక మనకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అలాగే స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఇలాంటి స్పెషలైజేషన్స్ కూడా మనము ఎల్ఎన్టీతో కొలాబరేట్ అయి రన్ చేస్తున్నాం. అలాగే ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ఉందండి. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ రైట్ నౌ వచ్చేసరికి ఈవెన్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కంటే కూడా హయ్యెస్ట్ పెయిడ్ అంటే శాలరీ పే చేస్తున్న ఇండస్ట్రీ ఏదైనా ఉందంటే అది డెఫినెట్గా ఏవియేషన్ ఇండస్ట్రీ అండి. సో అలాంటి ఏరోస్పేస్ కూడా ఇండియాలో మన యూనివర్సిటీ అనేది వన్ ఆఫ్ ది లీడింగ్ యూనివర్సిటీ. దీనికి కూడా మనం డిఫరెంట్ కంపెనీస్తో కొలాబరేట్ అయ్యి డిఫరెంట్ ఇండస్ట్రీస్తో కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తున్నాం. సో ఇండస్ట్రీస్తో కొలాబరేట్ అయ్యి ఈ ప్రోగ్రామ్స్ అనేది రన్ చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా స్టూడెంట్కు టెక్నికల్గా మంచి నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుంది. అండ్ ప్లేస్మెంట్స్ పరంగా ఈ కొలాబరేషన్స్ అనేది ఆబ్వియస్గా వాళ్ళకు హెల్ప్ అవుతాయండి. అండ్ ఇంకోటి దీంతోపాటు మనకు వాల్యూ యాడెడ్ సర్టిఫికేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు చూసుకుంటే కనుక కొన్ని అంటే ప్రీమియం ఇన్స్టిట్యూషన్స్ కొన్ని అయితే ఈ వాల్యూ యాడెడ్ సర్టిఫికేషన్స్ ఆఫర్ చేస్తున్నాయి. బట్ స్టిల్ అవి కూడా ఏదో ఒక 3 or 4 సర్టిఫికేషన్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. బట్ ఇక్కడ మనకు మన జీడీ గోయింకా యూనివర్సిటీలో 11 వాల్యూ యాడెడ్ సర్టిఫికేషన్స్ అనేది ప్రతి స్పెషలైజేషన్లో స్టూడెంట్కి ఆఫర్ చేస్తామన్నమాట. ఈ వాల్యూ యాడెడ్ సర్టిఫికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా Tier 1 ఎంఎన్సీ కంపెనీస్ నుండి లైక్ డెలాయిట్ తీసుకున్న, అమెజాన్ తీసుకున్న, మనం కాగ్నిజెంట్, యాక్సెంచర్, క్యాప్జెమినీ ఇలాంటి కంపెనీస్ నుండి స్టూడెంట్స్కి ఒక 1 week 10 days వర్క్షాప్స్ కండక్ట్ చేయడము, స్టూడెంట్స్కు సర్టిఫికేషన్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే రెజ్యూమ్ వెయిటేజ్ అనేది స్టూడెంట్ది పెరుగుతుందండి. ఫర్దర్గా ఫ్యూచర్లో అంటే 3rd year ఎండింగ్లోనో 4th yearలోనో స్టూడెంట్ ప్లేస్మెంట్కి వెళ్ళినప్పుడు ఆబ్వియస్గా ఈ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ 11 కంపెనీస్లో వాళ్ళు వర్క్ చేసే ప్లాట్ఫామ్స్ మీద స్టూడెంట్కి ఒక అవేర్నెస్ ఉంటుంది. కాబట్టి కంపెనీస్ ఇంకా ఎక్కువ ప్యాకేజెస్ అనేది ఆఫర్ చేసి స్టూడెంట్స్ను రిక్రూట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇంకొక యూఎస్పీ వచ్చేసరికి ఇంటర్న్షిప్స్ అండి. సో ఇవాళ మనం చూసుకుంటే చాలా యూనివర్సిటీస్ ఒక 1 ఇంటర్న్షిప్, అది కూడా ఏదో ఫైనల్ ఇయర్లో స్టూడెంట్స్కు ఇంటర్న్షిప్ ఉంటుందండి. బట్ మన దగ్గర జీడీ గోయింకా యూనివర్సిటీలో ప్రతి స్టూడెంట్ డెఫినెట్గా 3 మ్యాండేటరీ ఇంటర్న్షిప్స్ అనేది చేయాలండి. 2nd yearలో, 3rd yearలో అండ్ 4th yearలో డెఫినెట్గా ఇంటర్న్షిప్ చేయొచ్చు. అండ్ ఈ ఇంటర్న్షిప్స్ అనేది స్టూడెంట్ 2nd and 3rd year వచ్చేసరికి విత్ ఇన్ ఇండియా చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి ఫారిన్లో కూడా స్టూడెంట్ ఇంటర్న్షిప్ చేయడానికి యూనివర్సిటీయే స్టూడెంట్స్కు అవకాశం కల్పిస్తుంది. అంటే స్టూడెంట్ మళ్ళీ ఇంటర్న్షిప్ కోసం అబ్రాడ్లో కంపెనీస్ని వెతుక్కోవాల్సిన అవసరం లేదు. యూనివర్సిటీయే స్టూడెంట్స్కు వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ అనేది ఇచ్చేసి స్టూడెంట్స్కి వచ్చేసరికి అబ్రాడ్లో ఇంటర్న్షిప్ చేయడానికి కూడా అవకాశం కల్పిస్తుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఫారిన్లో అంటే ఇండియాలో డెఫినెట్గా నో డౌట్ అండి సాఫ్ట్వేర్ కావాల్సిన టెక్నాలజీ ఉంది. ఈవెన్ కోర్ ఇండస్ట్రీస్లో కూడా ఆ టెక్నాలజీ ఉంది. బట్ కొన్ని ఇప్పుడు కోర్ సబ్జెక్ట్స్ తీసుకుంటే కనుక యూరోపియన్ కంట్రీస్ అనేది టెక్నికల్గా చాలా అడ్వాన్స్డ్గా ఉంటాయి. సో అలాంటి కంట్రీస్కి వెళ్ళి స్టూడెంట్ ఇంటర్న్షిప్ చేయడం వల్ల వాళ్ళకు ఒక ఎక్స్పోజర్ అనేది ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే రేపు ఇంకా ప్లేస్మెంట్స్లో ఇది కూడా యాడ్ ఆన్ అవుతే కనుక మంచి ప్యాకేజ్, బెటర్ ప్యాకేజ్తో స్టూడెంట్ ప్లేస్ అవ్వచ్చు. ఎలాంటి అంటే సాఫ్ట్వేర్కు కొంత క్రేజ్ తగ్గిన సినారియోలో కూడా ఇలాంటి యాక్టివిటీస్ చేసిన స్టూడెంట్కి ఏంటంటే డెఫినెట్గా వాళ్ళకు అంటే మంచి ప్యాకేజ్తో ప్లేస్మెంట్స్ దొరకడం అనేది కష్టమైతే అవ్వదన్నమాట. దీంతోపాటు మనకు స్టూడెంట్కి వచ్చేసరికి యూనివర్సిటీస్లో హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. హాస్టల్ కూడా కంప్లీట్ లావిష్గా ఉంటుంది. సో మన దగ్గర హాస్టల్ వచ్చేసరికి అంటే మనం సౌత్ ఇండియాలో తీసుకుంటే కనుక హాస్టల్స్ నార్మల్గా ఉంటాయండి. బట్ ఇక్కడ మన జీడీ గోయింకా యూనివర్సిటీలో లావిష్ ఫెసిలిటీస్ అనేది స్టూడెంట్స్కి ఉంటాయి. స్పోర్ట్స్ రిలేటెడ్ అవ్వచ్చు అండ్ ఫిజికల్ యాక్టివిటీస్కు ఏది కావాలన్నా కూడా ప్రతి యాక్టివిటీకి స్టూడెంట్స్ అనేది ఎంకరేజ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రతి యాక్టివిటీకి స్టూడెంట్స్కు ట్రైనర్ అనేది ఉంటారండి. సో వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న స్పోర్ట్స్, ఫిజికల్ యాక్టివిటీస్ మీద స్టూడెంట్స్ ట్రైన్ అవ్వడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. ఇలా జీడీ గోయింకా యూనివర్సిటీలో మనం చెప్పుకుంటూ వెళ్తే కనుక చాలా అంటే అదర్ యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయనేది చెప్పొచ్చండి. సార్, తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎక్కువగా చెన్నై వెళ్ళి ఇంజనీరింగ్ చదవాలని కోరుకుంటూ ఉంటారు. ఇప్పుడు మాత్రం చూసుకుంటే ఢిల్లీ ఎక్కువగా వెళ్తున్నారు. ఢిల్లీ వైపు మొగ్గు చూపడానికి ఏమైనా కారణాలు ఉన్నాయంటారా సార్? మనము అంటే 2002-2003 అకాడమిక్ ఇయర్ బిఫోర్ వరకు చూసుకుంటే అండి మనకు అప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో చాలా తక్కువ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండేవండి. చెప్పాలంటే హార్డ్లీ మనకు ఒక 60-70 మాత్రమే ఎంటైర్ కంబైన్డ్ స్టేట్లో మనకు ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఉండేటివి. అండ్ అవన్నీ కూడా మనకు జేఎన్టీయూ అఫిలియేటెడ్ అండ్ ఉస్మానియా యూనివర్సిటీ అఫిలియేటెడ్ కాలేజెస్ మాత్రమే. ప్రైవేట్ యూనివర్సిటీస్ లేదా డీమ్డ్ యూనివర్సిటీస్ అనే కాన్సెప్ట్ అప్పట్లో లేదు. దాని తర్వాత మనకు ఇప్పుడు చూసుకుంటే కనుక కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్ అనేది మనకు బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రీజియన్లో ఎస్టాబ్లిష్ అయ్యాయి. బట్ ఇది వరకు మాత్రం మనకు ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్ కానివ్వండి, డీమ్డ్ యూనివర్సిటీస్ లేవు. అండ్ ఈవెన్ అఫిలియేటెడ్ ఇంజనీరింగ్ కాలేజ్ కూడా మన తెలుగు స్టేట్స్లో చాలా తక్కువ ఉండేటివండి.
సో అలాంటి సిచ్యువేషన్లు ఏంటంటే అప్పట్లో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా దగ్గర దగ్గర ఒక 1,50,000 1,60,000 స్టూడెంట్స్ ఎంపీసీ కోర్స్ అనేది ఎంపీసీ స్ట్రీమ్ అనేది పర్స్యూ చేసేవాళ్ళు అనమాట. సో అప్పుడు ఆల్టర్నేట్ ఆప్షన్ కింద ఇక్కడ మన తెలుగు స్టేట్స్లో సీట్లు దొరకని వాళ్ళు అప్పుడు ఒక ఆప్షన్ కింద తమిళనాడులోని కాలేజెస్కి అనేది వెళ్ళేవాళ్ళండి. ఒక చెన్నై లాంటి సిటీ అనే కాదు, ఈవెన్ తమిళనాడులో ఉన్న ఇంటీరియర్ కాలేజెస్లో కూడా అంటే రూరల్ కాలేజెస్లో కూడా చాలామంది స్టూడెంట్స్ బీటెక్ పర్స్యూ చేయడానికి వెళ్ళేవాళ్ళు. అయితే ఆ టైంలో కూడా జాబ్స్ పరంగా తీసుకుంటే కనుక మన స్టూడెంట్స్ చెన్నైలో చదివారు అంటే అక్కడ చెన్నైలో జాబ్స్ కాదండి, ఎక్కువగా మన హైదరాబాద్ అవ్వచ్చు, బెంగళూరు అవ్వచ్చు, ఢిల్లీ లాంటి సిటీస్లో జాబ్స్కి అనేది ఎక్కువగా వెళ్ళేవాళ్ళు స్టూడెంట్స్. అయితే ఇప్పుడు సినారియో అనేది లాస్ట్ 7-8 ఇయర్స్ నుండి తీసుకుంటే కనుక చాలా చేంజ్ అయిందండి. స్టూడెంట్స్ ఎక్కువగా మన సౌత్ ఇండియాలోని చెన్నై కంటే కూడా ఈవెన్ హైదరాబాద్ లాంటి సిటీ కంటే కూడా ఎక్కువగా స్టూడెంట్స్ అనేది న్యూఢిల్లీ లేదా ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో యూనివర్సిటీస్ అనేది ఎక్కువ సెర్చ్ చేయడం అండ్ అక్కడ యూనివర్సిటీస్లో ఎడ్యుకేషన్ కోసం పోటీ పడుతున్నారు. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసరికి సాఫ్ట్వేర్ కంపెనీస్ తీసుకుంటే ఇది ఒక అపోహ అండి. మనము జనరల్గా ఏమనుకుంటామంటే హైదరాబాద్, బెంగళూరులోనే మనకు ఎక్కువ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయనేసి మనము అపోహపడుతూ ఉంటాము. బట్ ఉన్నాయి ఇక్కడ హైదరాబాద్, బెంగళూరులో ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి. బట్ ఈ 2 సిటీస్కు మించి కూడా మనకు ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేది మనకు చాలా ఎక్కువ ఉంటాయి. సాఫ్ట్వేర్ కంపెనీస్తో పాటు మనకు అక్కడ కోర్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రానిక్స్ సంబంధించి టెలికమ్యూనికేషన్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, ఈవెన్ ఎలక్ట్రికల్ అండ్ సివిల్ రిలేటెడ్గా కూడా మనకు కోర్ ఇండస్ట్రీస్ తీసుకుంటే ఎక్కువగా ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లోనే ఉంటాయి. అండ్ ప్యాకేజెస్ తీసుకున్నా కూడా హైదరాబాద్, బెంగళూరు లాంటి సిటీస్లో వచ్చే ప్యాకేజ్ కంటే కూడా ఆల్మోస్ట్ ఇంకొక 30% ఎక్కువగా ప్యాకేజెస్ అనేది మనకు ఢిల్లీ లాంటి సిటీలో ఉన్న కంపెనీస్లోనే స్టూడెంట్స్కి అనేది దొరుకుతుందన్నమాట. దీనివల్ల ఎక్కువ మంది స్టూడెంట్స్ ఢిల్లీలో ఉన్న యూనివర్సిటీ అయితే అక్కడ ఇంటర్న్షిప్స్ చేయడం అవ్వచ్చు, ఇండస్ట్రియల్ విజిట్స్ కావచ్చు, ఈజీ అవుతుందనే ఉద్దేశంతో కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా బాగా డెవలప్ అవుతాయి. మనం సౌత్ ఇండియా తీసుకుంటే బెంగళూరులో కన్నడ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, తమిళనాడు వెళ్తే కనుక చెన్నై ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, మన హైదరాబాద్లో తెలుగు ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. వేరాజ్ నార్త్ ఇండియా వెళ్తే కనుక కమ్యూనికేషన్ పరంగా స్టూడెంట్కు హిందీ అండ్ ఇంగ్లీష్ అనేది కమ్యూనికేషన్ కూడా డెవలప్ అవుతుంది. ఇప్పుడు స్టూడెంట్కు జనరల్గా ఏంటంటే అండి, ఎంత సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నా కూడా కమ్యూనికేషన్ అంటే దాన్ని బయట పెట్టలేనప్పుడు డెఫినెట్గా కంపెనీ అనేది యాక్సెప్ట్ చేయదు. సో డెఫినెట్గా స్టూడెంట్కు ఆ టాక్టివ్నెస్ రావాలన్నా, కమ్యూనికేషన్ డెవలప్ అవ్వాలి అంటే కనుక ఢిల్లీ ఈజ్ ది రైట్ ప్లేస్. దానివల్లనే స్టూడెంట్స్ ఎక్కువగా మనకు బీటెక్ లాంటి ప్రోగ్రామ్స్కు పర్టికులర్గా ఢిల్లీ లాంటి సిటీస్లో ఉన్న యూనివర్సిటీస్లో చదివేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారండి. ఇలా ప్రతి ఒక్క దాని గురించి ఇంత వివరంగా చెప్పినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.